ఏదైతే ఉన్నారో లెని జితేందర్ గారు యస్ ఇప్పుడు హైడ్రాకు సంబంధించిన ఎప్పుడైతే హైడ్రాను వ్యవస్థాపించారో అక్టోబర్ 2024లో అప్పుడు ఏదైతే గవర్నర్ మాట్లాడారో పరిమితి చెప్పారు ఎఫ్టీఎల్ అంటే బఫర్ జోన్లు అలాగే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అసలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనే దానికి అది మీరు దాన్ని ఎలా విశ్లేషిస్తారండి జితేందర్ గారు ఐ థింక్ దట్ యువర్ నెట్ ఇస్ రైట్ నౌ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కి అనేది అడ్డా హైదరాబాద్ యా ఇవాళ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కి అడ్డా హైదరాబాద్ మీరు ఒక చిన్న ఉన్న జాగాల 5 ఫ్లోర్స్ 6 ఫ్లోర్స్ వేస్తున్నారు వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ లేదు మరి అక్కడ ఉన్న అధికారులు పాలకవర్గం ఏం చేస్తుందో తెలియదు కానీ అక్కడ ఉన్న అధికారులు ఏం చూస్తుందో ఏం పర్యవేక్షిస్తుందో తెలియదు కానీ మన అక్కడ ఉన్న అధికారులు మాత్రం ఏది ఉన్నా కూడా విచ్చలవిడిగా పైసలు ఇచ్చి ఏదైనా చేయొచ్చు మీరు అనేది ఒక పెంపొందం చేస్తున్నారు అక్కడ ఏది చేసినా కూడా పైసలు ఉంటే పైసలు ఇస్తే చాలు మీరు ఎన్ని ఫ్లోర్లనే వేయచ్చు అక్కడ ఇంత హైడ్రా తెచ్చి మేము ఇంత కంట్రోల్ చేస్తున్నాం ఇట్లా చేస్తున్నాం అని అంటున్నాం కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనేది అస్సలే ఆగట్లేదు కరీంనగర్ మొత్తంలో ఉప్పల్ చూస్తేనేండి మీకు సికింద్రాబాద్ చూస్తేనేమి సనత్ నగర్ చూస్తేనేమి అమీర్పేట చూస్తేనేమి చిన్న చిన్న జాగాలలో నియర్ బై 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు వేసుకునే పరిస్థితులు ఉన్నది 50 60 70 గజాలు 100 గజాలలో కూడా నియర్ బై 6 ఫ్లోర్లు వేసిండ్రు అట్లాంటి పరిస్థితుల ఇప్పుడు హైదరాబాద్ మున్సిపాలిటీ ఉన్నది వాళ్ళతో ఏం కాదు అని చెప్పి ఇవాళ హైడ్రా ఒక పోలీస్ స్టేషన్ పెట్టే మార్గం ఏంటి మరి హైదరాబాద్లో మరి ఎంఆర్ఓ ఆఫీస్లో ఎందుకున్నారు ఆర్డీఓ ఆఫీస్లో ఎందుకున్నారు మీరు మొత్తం హైడ్రా కప్ప చెప్పి వీళ్ళందరినీ పక్క జరగమంటే మొత్తం సరిగా అయిపోతుంది కదా మీరు హైడ్రా అనేది ఒక పబ్లిక్ డైవర్షన్ కిందికి తీసుకొని ఇవాళ మేము ఇంతమంది పోలీసులను పెడుతున్నాం ఇంతమందిని చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు అక్కడున్న మున్సిపాలిటీ ఏం చేస్తుంది అక్కడున్న ఎంఆర్ ఆఫీసులు ఏం చేస్తాయి ఇవన్నిటి కూడా సమాధానం రావాలండి గవర్నమెంట్ దగ్గర నుంచి. ఓకే సార్ ఇదే విషయంపై మనం ఒకసారి ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు కూడా నెట్వర్క్ చాలా